అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎవరెవరో చేసేవి ఏవేవో మిక్స్ చేసేవి తిని హెల్త్ పాడు చేసుకోవడం కంటే, మన ఇంట్లోనే మనం బండెడు నూనె వేసుకుని మన హెల్త్ మనమే పాడు చేసుకోవడం బాగుంటుంది కదా. సో రండి, నా హెల్త్ నేను ఎలా పాడు చేసుకుంటానో చూపిస్తా. ఇది నా ఫేవరెట్ బెండకాయ రెసిపీ, బెండకాయ డీప్ ఫ్రై రెసిపీ అండ్ ఆల్సో క్యాబేజీ డీప్ ఫ్రై రెసిపీ. అలా చేయాలో ఈ వీడియో మొత్తంలో చూపిస్తా. ఫస్ట్ బెండకాయని 2-3 ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చు, అది నిలువుగా కట్ చేసినా పర్వాలేదు, బాగా వేగడం కోసం అనమాట. ఇలా సన్నంగా 2 ముక్కలుగా చీరి మళ్ళీ వాటిని ఒక 2-3 పీసెస్గా స్లైస్ చేసుకోవాలి. ఆ ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం తగినంత వేసుకోవాలి. అలాగే కొంచెం శనగపిండి, అలాగే కొంచెం బియ్యపిండి కూడా, కొంచెం కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేయాలి, జొన్నపిండి అనమాట. సో ఇది యాడ్ చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి. సో కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసింది మా మమ్మీ. మిక్స్ 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 ఇట్. నౌ యాడ్ బర్న్డ్ ఆయిల్ టు ద ప్యాన్. చాలా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి. వేసేసాక తర్వాత మనం మిక్స్ చేసుకున్నవన్నీ, ఫస్ట్ క్యాబేజీ వేసింది, సేమ్ క్యాబేజీలో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం. సో అవి అయ్యాక కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, వేరుశనగ పప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆప్షనల్ అనమాట. సో ఫ్రైస్ ఆర్ రెడీ, లెట్స్ ఈట్ ఇట్. సో వీటిని చారుతో పాటు తిన్నాను. ఇవి ఉంటాయి 5 to 10 days స్టోర్ ఉంటాయి.